సార్ గారికి మీ అందరికీ పేరు పేరున వందనం. ఇవాళ ఆదివారం అయినా కానీ మన సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మనం విధిగా ఇవాళ ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం వచ్చింది. మిత్రులారా, కాంట్రాక్టు ఉద్యోగుల చట్టాలు కానీ కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన కోర్టు తీర్పులు కానీ ఏం చెప్తున్నాయంటే, అంటే కాంట్రాక్టే కాదు, అవుట్సోర్సింగ్. ఏదన్నా పని తాత్కాలికంగా ఉంటే అప్పుడు మాత్రమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టుకోవాలి. ఎల్లకాలం ఉండే ఏ పనికైనా కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించకూడదు. ఆ స్థానాల్లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించాలని చెప్పి న్యాయ సూత్రాలు చెప్తున్నాయి, చట్టం చెప్తుంది, కోర్టు తీర్పులు చెప్తున్నాయి. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వము ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చాలా పని స్థలాలలో చాలా డిపార్ట్మెంట్లలో కొనసాగిస్తూ ఉన్నది. ఆ కొనసాగించటమే ఇవాళ మనం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. నిజంగా మీలో ఎవరికి కూడా ఏజెంట్ ఎవరనేది తెలియదు. ఆ ఏజెన్సీ పేరేందో కూడా మనకు తెలియదు. ఎవరికి కాంట్రాక్ట్ వచ్చింది, ఎవరిది పోయింది అనేది కూడా మనకు తెలియదు. కానీ మనం ఎవరమో తెలియని ఆ వ్యక్తి మనకు సంబంధం లేకుండానే మనతో పాటు తట్ట ఎత్తాడు, పారబట్టాడు, మనతో పాటు కలం పట్టాడు, మనతో పాటు రాసేటోడు కాదు, పూసేటోడు కాదు, కానీ ఆయన మాత్రం పైసలు తీసుకొని పోతున్నాడు. ఇది చాలా అన్యాయమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ నిజంగా కూడా రద్దు కావాలి. దాదాపు వెనకడికి ఎట్టి ఉండేది, ఆ ఎట్టి వ్యవస్థ లాంటిది. పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా పోయి పనిచేసి రావాలి అనేది వెనకటికి ఊళ్ళల్లో పెట్టి ఉండే. ఆ వెట్టి పని చేసినట్టుగానే ఉన్నది ఇవాళ. ఆ వెట్టి పని మాదిరిగానే ఇవాళ మనం ఈ కాంట్రాక్టర్ కూడా ప్రతిసారి మనం ఇన్ని జీతాలు ఇస్తాం. పాత హిందీ సినిమాలో ఉండేది హఫ్తా ఇచ్చుడు. ఆ జీతం కూలీ ఇచ్చే రోజు వచ్చి మధ్యన ఒక దాదా వచ్చి ఆయన పైసలు వసూలు చేసుకుంటాడు, హఫ్తా వసూలు చేసుకుంటాడు. ఆ హఫ్తా వసూలు చేసుకుంటున్నట్టే ఉంది ఇవాళ కాంట్రాక్టు ఈ సిస్టమ్ అనేది. ఇది పోవాలి, ఈ సిస్టమ్ పోవాలని మనందరం కూడా కోరుకుంటున్నాం. దానికోసం మీరు చేస్తున్నటువంటి, మీరు లేవనెత్తుతున్న ఈ డిమాండ్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. రెండోది ఏంటంటే, సుప్రీంకోర్టు ఏమన్నదంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పింది. ఆ సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మన దగ్గర అమలు కావటం లేదు. ఈ రెండింటిని మనము ఇవాళ మార్పించుకోవటం చాలా కీలకం. ఈ రెండింటితో పాటుగా మూడోది ఏంటంటే హెల్త్ కార్డు. ఈ హెల్త్ కార్డు కూడా ఒకటి వస్తే మనకు కొంత ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఏదైనా ఉద్యోగము మనకు రిటైర్మెంట్ అయినప్పుడు పోయినప్పుడు మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చి ఆరోగ్య సమస్యల వల్ల ఉద్యోగం కోల్పోతేనో, మనం ఇంట్లో నుంచి ఎవరికైనా ఒకరికి డిపెండెంట్గా ఉద్యోగం ఇస్తే మనకు అది కూడా కొంత భరోసాగా ఉంటుందని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మరి మీరు ఇవాళ చేస్తున్నటువంటి ఆందోళనకు సంపూర్ణమైన సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి పరిశీలించి పరిష్కరించాలని చెప్పి నేను కూడా కోరుతున్నా. నా వంతుగా నేను కూడా దీనికోసం సీరియస్గా ప్రయత్నం చేస్తాను. మన దగ్గర